ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, ఈ రోజున మన పాఠం 2 పేతురు 3వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు రాస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోవాలి అనే విషయము మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుతున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటూ చెబుతారు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్లే నిలిచి ఉన్నదే. ఇది మీరు మొదట తెలుసుకోవాలి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉన్నదని, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వల్ల కలిగిందని వారు బుద్ధిపూర్వకముగా మరుస్తారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. అయితే ఇప్పుడున్న ఆకాశము, భూమి భక్తిహీనుల తీర్పు, నాశనము జరిగే వరకు అగ్ని కోసమై నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అపహాసకుల మీదికి రాబోయే తీర్పు ఎలా ఉంటుందో భక్త పేతురు వివరిస్తున్నాడు. ఈ 2వ పత్రికను పేతురు ఇదే ఉద్దేశ్యంతో రచించాడు. పాత నిబంధన ప్రవక్తల మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపొస్తలులు ఏమి చెప్పారో విశ్వాసులు విని ఆ ప్రకారం చెయ్యాలని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అంత్యదినాలలో అపహాసకులు చెలరేగుతారు. ఆధ్యాత్మిక విషయాలలో వారికి నమ్మకం ఉండదు. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచే పరిహాసకులుంటారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి అని యూదా తన పత్రికలో 18వ వచనంలో చెప్పాడు. ఈ అపహాసకులు ప్రభువు 2వ రాకడను గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ప్రభువు వస్తాడు అంటూనే ఉన్నారు గాని ఆయన ఇంతవరకు రాలేదే, ఇక రాడు అంటూ ప్రజల మనస్సులలో అనుమానాలు సృష్టిస్తారు. దేవుని వాక్యాన్ని ప్రజలు నమ్మకుండా చేస్తారు. ప్రభు 2వ రాకడను గురించి కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఎంతగానో చెప్పబడింది. అయితే అపహాసకులంటారు, సమస్తము అప్పుడున్నట్లే ఇప్పుడు ఉంది, ఇప్పుడున్నట్లే ఎప్పుడూ ఉంటుంది. బైబిలు చరిత్ర, బైబిలు ప్రవచనము ఏకీభవించి అపహాసకుల నోళ్లు మూస్తాయి. నోవహు జలప్రళయం వచ్చింది. ఈసారి సార్వత్రిక అగ్ని ప్రళయం రాబోతోంది. గనుక దేవుని మాట, ఆయన ప్రవక్తల మాట అక్షర సత్యాలు. అది ఎంతైనా నమ్మదగినది. ప్రవచనాలు నెరవేరినవి ఎన్నో ఉన్నాయి, మరికొన్ని నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. శ్రోతలు, ఈ అధ్యాయంలో మరో విశేషముంది, గమనించండి. విమత సిద్ధాంత ధోరణులను పరీక్షించడానికి యేసు 2వ రాకడను గురించిన వారి వైఖరి ఎలాంటిదో చూస్తే దాన్ని బట్టి వారి అసలు రంగు బయటపడుతుంది. ఆ తరువాత ఈ లోకాన్ని గురించిన దేవుని ప్రణాళిక ఏమిటో ఈ అధ్యాయంలో వివరించబడింది. ఈ అధ్యాయం ముగింపులో విశ్వాసులకు ముఖ్యమైన హెచ్చరికలు ఇవ్వబడినాయి. అందుకే ఈ 3వ అధ్యాయం భక్త పేతురు రాసిన గొప్ప ప్రసంగం. పేతురు అంటున్నాడు, నేను ఈ 2వ పత్రిక రాశాను. మరెవరో కాదు, పేతురు రాసిన పత్రిక ఇది. ఈయన 2 పత్రికలు రాశాడు. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. మీ మనసులు యథార్థమైనవి. నేను మీ మనసులను రేపుతున్నాను. నిర్మలం అంటే ఈ సందర్భంలో మీరు నిజాయితీ పరులు అని అర్థం చెప్పుకోవాలి.
పవిత్రమైన మనసు కావాలి అంటే మొదట మనం ప్రభువును బట్టి యథార్థపరులం అవ్వాలి. పేతురు మనకు ఒక విషయం జ్ఞాపకం చేయగోరుతున్నాడు. ఏదో కొత్త విషయం మీకు చెబుతాను అనడం లేదు. ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయటం ద్వారా మీ మనస్సులను రేపుతాను, ప్రేరేపిస్తాను, మీ జ్ఞాపకాలను కదిలిస్తాను, మీ మందకొడితనాన్ని వదిలిస్తాను అంటున్నాడు. అసలు మన సమస్య ఏమిటంటే మనకు జ్ఞాపక శక్తిని మించిన మతిమరుపు ఉంది. పేతురుకు ఈ విషయంలో అనుభవం ఉంది. ఆ రాత్రి కొంతకాలం కిందట ఏం జరిగింది? శత్రువులతో పాటు తాను చలిమంట దగ్గర కూర్చున్నాడు. అంతకు ముందే ప్రభు అన్నాడు, ఇదిగో పేతురు, నీవు నన్నెరగనని 3 సార్లు బొంకుతావు. తీరా ప్రభు అన్నదంతా పేతురు చేశాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాడు. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్నెరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. చూచారా, పేతురు అదంతా మర్చిపోయాడు. పేతురు మనలాంటి స్వభావము గల మనిషే. అందుకే ఈ ముఖ్యమైన సంగతిని మనకు జ్ఞాపకం చేసి మనల్ని రేపుతాను అంటున్నాడు. అంటే స్వానుభవంతో ఈ మాట అంటున్నాడు. ఇంతకు ఈయన మనకు జ్ఞాపకం చేసేది ఏమిటి? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. ప్రభువైన రక్షకుడు అపోస్తలుల ద్వారా మనకిచ్చిన ఆజ్ఞలు. వీటినే మనకు జ్ఞాపకం చేసి యథార్థమైన మన మనస్సులను రేపుతాను అంటున్నాడు. మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలనే సంగతి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటకొస్తే పేతురు ఒక అపోస్తలుడే. తాను అపోస్తలులలో ఒకడు అని మాత్రమే చెప్పుకుంటున్నాడు. పేతురు నిగర్వి, అతిశయమేదీ లేదు. ఈ 3వ అధ్యాయం ముగింపులో పౌలును ఒక అపోస్తలుడని పేర్కొంటున్నాడు. తానిప్పుడు మనకు జ్ఞాపకం చేయబోయే సంగతులు మిగతా అపోస్తలులు కూడా చెప్పినవే. ఇది కొత్త సంగతేమీ కాదు. పాత నిబంధన ప్రవక్తలు కూడా ఈ సంగతులే చెప్పారు. ఆ సంగతి ఇదే: అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తూ వస్తారు. వారు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. ఈ సంగతులు మొదట మీరు తెలుసుకోవాలి. ఇవి అంత్యదినాలు. ఈ అంత్యదినాలు మహాశ్రమల వరకు, అనగా సంఘం ఎత్తబడే వరకు కొనసాగుతాయి. అపహాసకులు చెలరేగే అంత్యదినాలివి. వీరిని గురించి పేతురు ఈ పత్రికలో 2వ అధ్యాయంలో వివరంగా చెప్పాడు. ఈ అపహాసకులు ఎక్కడి నుంచో రారు. వీరు సంఘాలలోనే ఉన్నారు. ఈ అపహాసకులలో కొందరు కాపరులు, సంఘ కాపరులు. వీరి జీవిత విధానం ఎలాంటిది? వీరి స్వకీయ దురాశల చొప్పున వీరు నడుచుకుంటారు. వీరు దేవుని వాక్యము చొప్పున నడవరు. వీరిని నడిపించేది వాక్యము కాదు, వీరి స్వంత దురాశలు. దేవుని వాక్య సత్యాలను విమర్శిస్తారు. ఒక వ్యక్తి తన స్వంత పాపాలను విసర్జించి యేసుక్రీస్తును స్వీకరించిన వాడైతే దేవుడు తన వాక్య సత్యాన్ని అతనికి బయలుపరుస్తాడు. అది ఎంత వాస్తవమో కనపరుస్తాడు. పౌలు 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఏమన్నాడు? వాక్యము చదివేటప్పుడు ముసుకు వారి హృదయాల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది. వారి సమస్య మనస్సుకు సంబంధించింది కాదు, వారిది హృదయ సమస్య. అందుకే వారి వివాదం అపసవ్య ధోరణిలో ఉంది. వారేమంటున్నారు? వారి ప్రశ్న ఇదే: ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమైంది? ఆయన వస్తాడు, తన సంఘాన్ని తీసుకువెడతాడు అంటున్నారే, మరి ఆయన ఏడి? ఇంకా రాలేదే. ఆయన వస్తాడని 7 సంవత్సరాలు శ్రమల కాలమని చెబుతున్నారే, అది ఎప్పుడు? వచ్చి ఆయన తన రాజ్యం స్థాపిస్తాడంటున్నారే, ఏది? అది ఎప్పుడు?
మరి ఆయన ఏడి? ఇంకా రాలేదే? ఎందుకు రాలేదు? ఈ విధంగా వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రెండో రాకడ లేదు అంటున్నారు, అపహసిస్తున్నారు. వీరు సంఘస్థులై ఉండి, బోధకులు కాపరులు అయి ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చునా? ప్రసంగ వేదికల నుండి ఇలాంటి మాటలు రాకూడదు, కానీ వస్తాయి. విశ్వాసులు అనబడే వారి నోటి నుండే ఇలాంటి మాటలు వినబడడం విడ్డూరంగా ఉంది. పాత నిబంధన ప్రవక్తలు ఏమన్నారు? వారేమి రాశారు? క్రీస్తు వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. కొత్త నిబంధన అపోస్తలులు ఏమి చెప్పారు? యేసుక్రీస్తు వస్తాడు, తన సంఘాన్ని తీసుకువెడతాడు. అప్పుడది మహాశ్రమల కాలం. ఆ పిమ్మట ఆయన వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. శ్రోతలు, పాత నిబంధన ప్రవక్తలు సంఘమును గురించి ఏమి చెప్పారు అంటే ఏమీ చెప్పలేదు. ఏ ప్రవక్త సంఘాన్ని గురించి ఒక్క మాటైనా చెప్పి ఉండలేదు. తన వారి కోసం తానే రెండోసారి వస్తానని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి, లేని ఎడల మీకు చెప్పేవాణ్ణి. మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకొని పోతాను. ఆయన తన వారి కోసం సిద్ధపరిచే స్థలం ఎక్కడుంది? ఆలివు కొండకు అవతల కాదు, అది పరలోకం. అక్కడే ఆయన మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన మన కోసం తిరిగి వస్తాను అంటున్నాడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ రోజున సజీవులమై నిలిచి ఉండే మనము క్రీస్తునందు మృతులై లేచిన వారితో కూడా ఏకముగా ప్రభువును కలుసుకునేందుకు ఆకాశమండలానికి మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. మనము ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటాము. శ్రోతలు వినండి, యేసు రాకడను గురించిన పాత నిబంధన ప్రవచనం ఆయన భూమి మీద తన రాజ్యం స్థాపిస్తాడని, కొత్త నిబంధన ప్రవచనం ఆయన వస్తాడని, వచ్చి తన సంఘాన్ని తీసుకువెడతాడని, ఆ తరువాత వచ్చి ఆయన తన రాజ్యం స్థాపిస్తాడని. అపహాసకులు అంటున్నదేమిటి? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నదే. ఇది వారు చెప్పే మాట. ఈ రోజు వరకు కూడా అపహాసకులు ఇలాగే వాదోపవాదాలు చేస్తున్నారు. ఇది వారి వాదాలకు వారు చూపే రుజువు. పితరులంటే ఎవరు? ఆదాము మొదలుకొని అందరూ మన పితరులే. ఆదాము నుండి అబ్రాహాము వరకు వారంతా మన పితరులే, తండ్రులే, పితామహ ప్రపితామహులు. ఉన్నదేదో అదే ఉంటుంది అనే వాదాన్ని తెచ్చి వివాదాన్ని రేపుతారు. ఈ అపహాసక పరిహాసకులు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఏం జరిగిందో అదే కొనసాగుతుంది అంటున్నారీ వక్తలు. ఇది పరిణామవాదానికి దగ్గరగా ఉంది. పేతురంటున్నాడు, మీరు చెప్పేది తప్పు. గతంలో ఏమీ జరగలేదంటారా? ఎందుకు జరగలేదు? నేను చెప్పేది వినండి. ఈ లోక సంఘటనలు దేవుని ప్రణాళికలో భాగాలే. 3 లోకాలున్నాయి. ముల్లోకాలు ఒక దాంట్లోనే ఉన్నాయి. అనేక మంది చింతనాపరులైన మేధావులు లోకాంతం వచ్చేసింది అంటున్నారు. ఎవడో లోక నియంత రాబోతున్నాడు అంటున్నారు. అయితే ఇక్కడ భక్త పేతురు 3 లోకాలను గురించి మాట్లాడుతున్నాడు. పూర్వము నుండి ఆకాశమున్నది. దేవుని వాక్యము వల్లనే నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి కలిగింది. అప్పుడున్న లోకం
ఆ నీళ్ల వలన నీటి వరదలో మునిగి నశించింది. ఈ సంగతులు వారు బుద్ధిపూర్వకముగా మరిచారు. ఆదాము సృజించబడకముందు, అనగా మానవుడు ఈ భూమి మీద లేనప్పుడు ఎలా ఉంది అంటారా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెలా ఆకాశము నుండి పడ్డావు? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎలా నరకబడ్డావు? నేను ఆకాశమునకు ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిస్తాను, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుంటాను, మేఘమండలము మీదికి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని నీ మనస్సులో అనుకున్నావు గదా. మనిషికి రాను రాను గర్వమెక్కువైతే నేనే దేవుణ్ణి అనుకుంటాడు. అయితే ప్రభు అన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. నేను స్వంతగా రాగలను అనుకుంటే అది లూసిఫరు మనస్తత్వమే, అనగా నేను దేవునితో సమానం అన్నట్లే. దేవుడు లూసిఫరును అతని దూతలను కిందికి పడనెట్టాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు చెబుతున్నది నోవహు జలప్రళయాన్ని గురించి. ఈ జలప్రళయం అప్పటి సృష్టిపై దేవుని తీర్పు. అప్పటి లోకం జలప్రళయం తీర్పులో అంతరించిపోయింది. ఆ తరువాత ఇప్పుడు మనమున్నది రెండో లోకం. అందులో నీవు నేను ఉన్నాము. 7వ వచనం, ఇప్పుడున్న ఆకాశము, భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. భక్తిహీనులకు తీర్పు, నాశనం. అంతేకాదు, భూమిలో అగ్ని నిలువ చేయబడి ఉంది. మరో జలప్రళయం రాదు. ఈసారి అగ్ని ప్రళయం, అది రాబోతోంది. అది లోకం మీదికి సార్వత్రికమైన మహాతీర్పు. ఆ తరువాత ప్రభు దినం వస్తుంది. అది మూడో లోకం. దీనిని గురించి వచ్చే పాఠంలో మరిన్ని వివరాలు వింటాము. అపహాసకుల నోళ్లు మూయించడానికి భక్త పేతురు ఈ 3 లోకాల వాస్తవాన్ని మనకు తేట తెల్లం చేస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.